హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే కొన్ని అడ్రస్సింగ్ సెంటెన్సెస్ అంటే అడ్రస్ని అడగడం లేదా అడ్రస్ని చెప్పడానికి సంబంధించిన కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా ఈ దారిలో అయితే త్వరగా వెళ్ళొచ్చు. మీరు ఈ దారిలో అయితే త్వరగా వెళ్ళొచ్చు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ కెన్ గో క్విక్లీ ఇన్ దిస్ వే. యూ కెన్ గో క్విక్లీ ఇన్ దిస్ వే అని చెప్తూ ఉంటాము. For example, you can go to the airport quickly in this way. You can go to the airport అంటే మీరు ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. క్విక్లీ అంటే త్వరగా, ఇన్ దిస్ వే అంటే ఈ దారిలో అనే అర్థం వస్తుంది. అదే ఈ దారిలో అయితే మీరు త్వరగా అలాగే సులభంగా కూడా వెళ్ళొచ్చు. ఈ దారిలో అయితే మీరు త్వరగా అలాగే సులభంగా వెళ్ళొచ్చు అని చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్లో యూ కెన్ గో క్విక్లీ అండ్ ఈజీలీ ఇన్ దిస్ వే. యూ కెన్ గో క్విక్లీ అంటే త్వరగా, అండ్ ఈజీలీ అంటే అలాగే సులభంగా, ఇన్ దిస్ వే అంటే ఈ దారిలో వెళ్ళొచ్చు అనే అర్థం వస్తుంది. తర్వాత చుట్టుపక్కల ఏదైనా స్కూల్ ఉందా, చుట్టుపక్కల ఏదైనా స్కూల్ ఉందా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఎనీ స్కూల్ అరౌండ్ హియర్. ఈజ్ ఎనీ స్కూల్ అరౌండ్ హియర్ అని అడుగుతూ ఉంటాము. అదే దగ్గరలో ఏదైనా స్కూల్ ఉందా, దగ్గరలో ఏదైనా స్కూల్ ఉందా అని అడగాలి అనుకుంటే ఈజ్ దేర్ ఎనీ స్కూల్ నియర్ బై. ఈజ్ దేర్ ఎనీ స్కూల్ నియర్ బై అని అడుగుతూ ఉంటాము. చుట్టుపక్కల అని అడిగినప్పుడు అరౌండ్ హియర్, అరౌండ్ హియర్ అని యూజ్ చేసాము. దగ్గరలో అని అడిగినప్పుడు నియర్ బై, నియర్ బై అని యూజ్ చేసాము. తర్వాత ఈ రోడ్లో నేరుగా వెళ్ళి కుడివైపు తిరగండి. ఈ రోడ్డులో నేరుగా వెళ్ళి కుడివైపు తిరగండి అని చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్లో గో స్ట్రైట్ ఆన్ దిస్ రోడ్ అండ్ టర్న్ రైట్. గో స్ట్రైట్ ఆన్ దిస్ రోడ్ అంటే ఈ దారిలో స్ట్రైట్గా లేదా నేరుగా లేదా తిన్నగా వెళ్ళండి. అండ్ టర్న్ రైట్ అంటే కుడివైపు తిరగండి అనే అర్థం వస్తుంది. తర్వాత ఈ రోడ్డు వెంబడి వెళ్ళండి. ఈ రోడ్డు వెంబడి లేదా ఈ రోడ్డు గుండా వెళ్ళండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో గో అలాంగ్ దిస్ రోడ్. గో అలాంగ్ దిస్ రోడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత స్కూల్కి ఎదురుగా ఉంటుంది. స్కూల్కి ఎదురుగా ఉంటుంది లేదా హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడ్రస్ అడిగినప్పుడు అంటూ ఉంటాం కదా, దాని ఎదురుగా ఉంటుంది లేదా దీని ఎదురుగా ఉంటుంది అని. అలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఆపోజిట్ టు ద స్కూల్. ఇట్ ఈజ్ ఆపోజిట్ టు ద స్కూల్ అంటే స్కూల్కి ఎదురుగా ఉంటుంది అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద రమేష్ హోటల్ ఈజ్ ఆపోజిట్ టు ద రీటా స్కూల్. ద రమేష్ హోటల్ ఈజ్ ఆపోజిట్ టు ద రీటా స్కూల్ అంటే రమేష్ హోటల్ రీటా స్కూల్కి ఎదురుగా ఉంటుంది అనే అర్థం వస్తుంది. తర్వాత ఇక్కడి నుండి ఎంత దూరం, ఇక్కడి నుండి ఎంత దూరం ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హౌ ఫార్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఫ్రమ్ హియర్ ఇక్కడి నుండి అని చెప్పాం కాబట్టి ఫ్రమ్ హియర్ అని యాడ్ చేస్తున్నాము. హౌ ఫార్ అంటే ఎంత దూరం అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ అంటే మీ ఇల్లు ఎంత దూరం. ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి అనే అర్థం వస్తుంది. అలాగే హౌ ఫార్ ఇస్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఇస్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి ఎయిర్పోర్ట్ ఎంత దూరం అనే అర్థం వస్తుంది. అదే ఇక్కడి నుండి నడవగలిగేంత దూరమే. ఇక్కడి నుండి నడవగలిగేంత దూరమే అంటే చాలా దగ్గర నడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పే సందర్భంలో వాడుతూ ఉంటాం కదా, ఇక్కడి నుండి నడవగలిగేంత దూరం అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్. ఇట్ ఈస్ జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ అని చెప్తూ ఉంటాము. మై హౌస్ ఈజ్ జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్. మై హౌస్ ఈజ్ జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ అని చెప్తూ ఉంటాము. అదే మా స్కూల్ ఇక్కడ నుంచి నడవగలిగినంత దూరం అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే అవర్ స్కూల్ ఈజ్ జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్. అవర్ స్కూల్ ఈజ్ జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ అని చెప్తూ ఉంటాము. అదే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో ఆన్ ఫుట్ ఫ్రమ్ హియర్. యూ కెన్ గో ఆన్ ఫుట్ అంటే మీరు కాలినడకగా వెళ్ళవచ్చు. ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి అనే అర్థం వస్తుంది. తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది,
అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇలా అడగాలి అనుకున్నప్పుడు హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గెట్ దర్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గెట్ దర్ అని చెప్తూ ఉంటాము. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటే ఎంత టైం పడుతుంది, టు గెట్ దేర్ అంటే అక్కడికి చేరుకోవడానికి లేదా అక్కడికి వెళ్ళడానికి అనే అర్థం వస్తుంది. తర్వాత ఈ దారిలో వెళ్తే చాలా టైం పడుతుంది, ఈ దారిలో వెళ్ళినట్లయితే చాలా టైం పడుతుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ విల్ టేక్ యూ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ గో ఆన్ దిస్ వే. ఇట్ విల్ టేక్ యూ ఎ లాట్ ఆఫ్ టైం అంటే మీకు చాలా టైం పడుతుంది. ఇఫ్ యూ గో దిస్ వే అంటే మీరు ఏ దారి గుండా వెళ్ళినట్లయితే అనే అర్థం వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఈ రోడ్లో చాలా గోతులు లేదా గుంతలు ఉంటాయి. ఈ రోడ్లో చాలా గుంతలు లేదా గోతులు ఉంటాయి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దెర్ ఆర్ మెనీ పాట్ హోల్స్ ఆన్ దిస్ రోడ్, దెర్ ఆర్ మెనీ పాట్ హోల్స్ ఆన్ దిస్ రోడ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ పాట్ హోల్స్ ఆన్ దిస్ రోడ్ సో టేక్ లెఫ్ట్, దెర్ ఆర్ మెనీ పాట్ హోల్స్ ఆన్ దిస్ రోడ్ సో టేక్ లెఫ్ట్ అంటే ఈ రోడ్లో చాలా గుంతలు లేదా గోతులు ఉంటాయి కాబట్టి లెఫ్ట్కి వెళ్ళు లేదా లెఫ్ట్ తీసుకో అనే అర్థం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.